హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బండిడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు బెండకాయ టమాటా కర్రీని అది కూడా గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. చాలా బాగుంటుంది, ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. నేను చెప్పినట్లు ముందుగా మనకి ఉల్లిపాయలు, అలాగే టమాటా, అలాగే వెల్లుల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము. దాంతోపాటు ఉప్పు, జీలకర్ర కూడా అక్కడ సిద్ధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు నేను చెప్పిన వాటిని కూడా ఆ మిక్సీ జార్లో అయితే వేసుకుందాము. ముందుగా టమాటా ముక్కలను వేసుకుంటున్నాను. అలాగే ఇంకా వెల్లుల్లిపాయలు, పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు అయితే బాగుంటుంది. అలాగే ఇంకా పచ్చిమిర్చి, ఇంకా అల్లం, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇంకా తగినంత ఉప్పు, జీలకర్ర వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బెండకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత బాండీకిలోను నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకొని వేగించిన తర్వాత ముందుగా మనం ఆడుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అనేది ఆయిల్ అనేది బాగా వేగించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేగించుకుంటే మనకి కూర అనేది రుచికరంగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇంకా తర్వాత చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా నేను మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేగించుకున్నాను ఈ పేస్ట్ని. ఆ తర్వాత చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పౌడర్, అలాగే ఇంకా స్టార్ మసాలా వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ మసాలాలని మనం ఇలా నూనెలోని బాగా వేగించుకోవాలి. చూసారు కదా, ఈ పేస్ట్లో బాగా వేగించుకోవాలి. చూసారు కదా, మనకి వేగించే కొద్దీ మనకి కలర్ అనేది కూడా మారింది. సో ఈ విధంగా మారిన తర్వాత మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ పోసుకొని ఇలాగా పోసుకోవాలి కూరలోకి. ఇలా కూరలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు సరిపోతే వేసుకొని ఆ తర్వాత మనం బెండకాయ ముక్కలను కోసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపిన తర్వాత సగం కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల పెరుగుని వేసుకుంటున్నాను. ఈ పెరుగుని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నట్టయితే మనకి బెండకాయలో జిగురు అది ఉంటుంది కాబట్టి బెండకాయలో కొద్దిగా పెరుగు వేస్తే కనుక జిగురు అంతా పోతుందనమాట. ఆ తర్వాత ఇలాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మనం కూరని ఇలా బాగా వేగించుకోవాలి. చూసారు కదా, ఇంకా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడం అనమాట. మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్వింగ్ ఆఫ్ చేసేసి ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేయడమే. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. మరలా చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. నచ్చిందా మీకు ఈ వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి.